హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. నేను ప్రతి సండే ఒక చిన్ని సీరియల్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అంటే మండే నుండి సాటర్డే, అంటే సోమవారం నుండి శనివారం వరకు వచ్చే ఎపిసోడ్స్ అన్నీ కూడా సండే ఒక వీడియోలో చూపిద్దాం, ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చిన్ని సీరియల్ అంటే ఏంటి అంటే ఒక తల్లి కూతురు మధ్య బంధం అనొచ్చు, సెంటిమెంట్స్ అంతకు మించి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్, బాండింగ్ ఇదంతా కూడా చాలా బాగా చూపించారు ఫ్రెండ్స్ సీరియల్లో. అయితే సీరియల్లోకి వెళ్ళిపోదాం. చేయని తప్పుకి జైలు శిక్ష అనుభవిస్తున్న ఒక మహిళ, ఆ మహిళకు ఒక కూతురు ఉంటుందన్నమాట. ఆ మహిళ పేరు కావేరి, తన కూతురు పేరు చిన్ని అనమాట. అయితే తన కూతురు తన అన్న దగ్గర ఉంటుందన్నమాట. అయితే తన కూతురు ఎలా ఉంటుందో, బయట ఏ ప్రమాదం వస్తుందో, ఎలా ఉంటుందో, కొంతమంది తినని ఎవరైతే జైల్లో పెట్టించారో వాళ్ళ వల్ల తన కూతురికి ఏవైనా ఆపద వస్తుందా అని నిత్యం కూడా టెన్షన్ పడుతూ జైల్లో ఉంటుంది కావేరి. ఇక ఒక ఎన్జిఓ ఉంటుంది క్యారెక్టర్. ఆ ఎన్జిఓ ఎవరు అంటే, ఆ ఎన్జిఓ అంటే మహిళా ఖైదీల పిల్లలకి సంబంధించే విషయాలన్నీ కూడా చూసుకునే బాధ్యత ఆ ఎన్జిఓకి ఉంటుంది. ఆమె పేరు రాధిక అనమాట. అంటే పిల్లలు ఎడ్యుకేషను, లేదంటే హెల్త్, వాళ్ళ యొక్క మొత్తం వ్యవహారాలన్నీ ఈమె ఈమె ద్వారా ఒకవేళ ఏదైనా అవసరం అనుకోండి, ఒకవేళ స్కూల్ సర్టిఫికేట్ అవసరం అనుకోండి, జైలర్ దగ్గర నుంచి పర్మిషన్లు ఇలా అనమాట, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ ఎన్జిఓ. ఇకపోతే చిన్ని వాళ్ళ మావయ్య దగ్గర ఉంటుంది కదా. చిన్ని వాళ్ళ మావయ్య ఒక టైలర్, అతను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ మావయ్య పేరు సత్యం బాబు. అలాగే చిన్నికి ఒక అత్తయ్య ఉంటుంది, అత్తయ్య పేరు సరళ. అలాగే చిన్ని వాళ్ళ మావయ్యకి ఇద్దరు పిల్లలు, పాప పేరేమో లోహిత, బాబు పేరేమో చందు. అయితే లోహిత సేమ్ ఏజ్, అంటే చిన్నికి లోహిత ఏజ్ సేమ్ ఉంటుంది అనమాట. ఇది అనమాట వాళ్ళ ఫ్యామిలీ. అయితే ఒకరోజు షాపింగ్ మాల్కి వెళ్తారు లోహిత, చిన్ని. వెళ్తే చిన్నిని అక్కడ కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి ఒక రూమ్లో పెట్టేస్తారు. రూమ్లో పెట్టేస్తే ఆ రూమ్లో నుండి అంటే కొంతమందిని పెట్టాడనమాట, బాలాజీ అనే కిడ్నాపర్ అనమాట. అయితే వాళ్ళని హైదరాబాద్ పంపించే అమ్మాయిని షేట్ కప్ చెప్పేస్తే మనకు కొంత అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ తీసుకుని మనం వచ్చి ఈ లోపేమో వాళ్ళు ముంబై పంపించేస్తారని బాలాజీ చెప్తుంటాడు. అలాగే బాలాజీ సార్ అని రౌడీలు అంటారు. అప్పుడు వెంటనే చిన్నికి, మా మావయ్య ఒకసారి బాలాజీ గురించి చెప్పాడు కదా, ఆ బాలాజీయా అని అనుకుంటూ ఉంటుంది. అండ్ సరే మనకి ఏ బాలాజీ అయితే మనకెందుకు, నేను ఈ కిడ్నాప్ నుండి నేను బయటపడిపోవాలి, నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలని ప్లాన్లు వేసుకుంటూ ఉంటుంది చిన్ని. ఈలోపు కారు ఎక్కించుకుని హైదరాబాద్ తీసుకెళ్తుంటే మధ్యలో కారులో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ బంక్ వచ్చి పెట్రోల్ కొట్టించుకుంటారు. అదే టైంకి సత్యంబాబు అంటే చిన్ని వాళ్ళ మావయ్య ఒక బండి, అప్పుడు పూర్వపు హీరో మెజెస్టిక్ బళ్ళు ఉండేవి కదండి, అలాంటి బండి మీద వస్తుంటాడు. తనకి ఆయిల్ అయిపోయింది, పెట్రోల్ అయిపోయింది. ఈలోపు పెట్రోల్ బంక్ దగ్గరికి వస్తాడు. ఈలోపు మావయ్య అని అరిచేసరికి ఆ పిల్ల చూస్తుంది అనమాట వాళ్ళ మావయ్యని. కారులో నుండి మావయ్య అని అరిచేసరికి నోరు మూసేస్తారు వెనకాల రౌడీలు. అంటే కారులో ఉంటే గమని వినబడవు కదా, అయితే నోరు మూసేస్తారు. ఈలోపు ఇంక వీళ్ళు వదిలేలా లేరు అని చెప్పి ఏం చేస్తుందంటే, దాని మీద ఒక అట్ట తీసుకుని, అంటే డీజిల్ డబ్బా ఉంటుంది కదండి, ఆ డీజిల్ డబ్బాలో అడుక్కు అయిపోతుంది అనమాట. దాన్ని తీసుకుని ఒక తన వేలుతోటి ఒక చిన్న అట్ట మీద ఇది నన్ను రక్షించండి, హెచ్ఈఎల్పి హెల్ప్ అని రాసి, ఈ వెనకాల ఫోన్ నెంబర్ రాసి ఆ పెట్రోల్ బంక్ అబ్బాయి దగ్గర అందులోంచి పడేస్తుంది, కారులోంచి పడేస్తుంది. ఈలోపు ఆ అబ్బాయి చూసి తీస్తాడు. ఇలా సైక్ చేస్తుంది. పాపం అర్థం అవ్వదు అబ్బాయికి. కింద పడేసి చూసి, అయ్యో పాపం మా అమ్మాయి ఏదో ప్రమాదంలో ఉంది అని చెప్పి దాని మీద వెనకాల ఫోన్ నెంబర్ వేసింది కదా, ఆ ఫోన్ నెంబర్ తోటి చిన్ని వాళ్ళ మావయ్యకి ఫోన్ చేస్తాడు. ఈలోపు చిన్ని వాళ్ళ మావయ్య చిన్ని గురించి వెతుకుతూ ఉంటాడనమాట. వెంటనే ఫోన్ రాగానే, ఏంటి బాబు ఎక్కడంటే, ఒకసారి పెట్రోల్ బంక్కి రండి చెప్తానంటే, అప్పుడు పెట్రోల్ బంక్ వస్తే మీ పాపను ఎవరో తీసుకెళ్ళిపోతున్నారండి, రౌడీలు ఇటే వెళ్ళారు అని చెప్పి కార్ నెంబర్ ఇస్తాడనమాట ఆ పెట్రోల్ బంక్ అబ్బాయి. ఆ కార్ నెంబర్ని పెట్టుకుని స్పీడ్గా తీసుకెళ్తే ఈలోపు అక్కడ సిగ్నల్స్ కోసం ఆగుతూ ఉంటాయి కదండి, ట్రాఫిక్ అదీను. ఈలోపు ఎలా అయితే మొత్తానికి ఆ కార్ ట్రేస్ చేసి బండి అడ్డంగా పెడతాడు. ఈలోపు ఆ కారు కిందకి దిగిపోతాడు. ఈలోపు వాళ్ళని చితక్కొట్టేస్తాడు.
ఈలోపు అక్కడి నుంచి నెమ్మదిగా చిన్ని తప్పించుకుని బయటకు వచ్చేస్తుంది. ఈలోపు ఆ దెబ్బలకి వాళ్ళు పారిపోతారు మావయ్య అని చెప్పేసి అని. అప్పుడు ఏంటమ్మా ఎందుకు ఇలా చేశారు కిడ్నాప్ అంటే, ఏమో మావయ్య ఆయన లోహిత బాగానే ఉందా మావయ్య అని అడుగుతుంది. ఏమ్మా లోహిత బాగానే ఉంది ఏ అని అడిగితే, ఏమీ లేదు నాకు లక్కని కిడ్నాప్ అయిందేమోనని నేనుని లోహిత షాప్కి వెళ్ళాం కదా మావయ్య, షాపింగ్ మాల్కి వెళ్ళాం కదా అని చెప్తుంది. అప్పుడు అంతకుముందే చిన్ని ఏదమ్మా అని లోహిత అని అడిగితే, ఏమో నాకేం తెలుసు అని అంటదనమాట. అప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకుంటాడు. ఈ లోపు వెళ్ళి లోహిత అని తిడతాడు. చిన్ని ఇలాగా కిడ్నాప్ అయినప్పుడు నువ్వు చెప్పాలి కదా నాకు తెలియదని అన్నావని కేకలేస్తాడనమాట. కేకలేస్తే కోపం నుంచి మామూలుగా మంచం మీద పడుకుండిపోతుంది. ఇదంతా జరుగుతుంది. జరిగిన తర్వాత ఈలోపు స్కూల్లో జాయిన్ చేద్దామని అనుకుంటాడు పాపం సత్యం బాబు. ఈలోపు లోహిత వాళ్ళ నాన్నతో కొట్టించిందనే కోపం, చిన్ని వాళ్ళ నాన్నతో కొట్టించిందనే కోపంతో చిన్ని టీసీని కాల్చేస్తుంది. దేవుడు పూజా మందిరంలో అక్కడ వెలుగుతూ ఉంటుంది దీపాన్ని పెట్టి కాల్చేస్తుంది. ఈలోపు దండం పెట్టుకుంటుంది చిన్ని. అమ్మ నన్ను రక్షించు సాయిబాబా, మా మావయ్య నన్ను చాలా మంచి మావయ్యని ఇచ్చావు, నువ్వు నన్ను మా మావయ్య చాలా బాగా చూసుకుంటున్నాడు స్వామి, మా అమ్మని ఏ తప్పు చేయలేదు, మా అమ్మని ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టారు కదా, ఆ జైలు నుండి విడిపించాలి మా అమ్మని అని చెప్పి దండం పెట్టుకోవడం పాపం. ఈలోపు స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్తే ఈ టీసీ ఎతికితే టీసీ కాలిపోతూ ఉంటుంది. ఈలోపు ఆపేసి అప్పుడు ఏడుస్తూ ఉంటుంది, నా బతికిలే అయిపోయింది, నా చదువు లేదు, నేను ఏం చేయలేని చెప్పి ఒక ఈలోపు వర్షం వచ్చేస్తూ ఉంటుంది. అక్కడ తులసికోట దగ్గర కొంచెం నల్లమట్టి ఉంటే దాని మీద ఒక శివలింగం పెట్టుకుని ఆ శివలింగం మీద పాట పాడుతూ ఏడుస్తుంది అనమాట. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకున్న తల్లినేమో జైల్లో ఉంది, నేను ఏదో చదువుకుందాం, నా తల్లిని విడిపించుకుందాం, నేను చదివి పెద్ద ఇది ఉద్యోగం వస్తే నాకు తల్లిని విడిపించుకుందామని నేను చూస్తే నాకు ఇన్ని కష్టాలు పడుతున్నావా, అది ఇది నిన్ను నేను దాన్ని నమ్ముకున్నందుకు నాకు ఎంత అన్యాయం చేస్తావని ఆ పిల్ల ఏవో ఏడుస్తూ ఉంటే ఈలోపు సత్యంబాబుకి ఒకటి వచ్చి వెంటనే ఎన్జిఓ మేడం రాధికకి ఫోన్ చేస్తాడు. మేడం ఇలాగా చిన్ని ఉంది కదా, ఆ చిన్ని అమ్మాయిది కాలిపోయింది టీసీ, ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేయాలంటే టీసీ అడుగుతారు కదా, ఇంకొక టీసీ తీసుకోండి మేడం అంటే, సరే అండి నేను కనుక్కొని ఫోన్ చేస్తాను, ఈలోపు నేను మెయిల్ చేస్తాను, మీ అమ్మాయిని జాయిన్ చేసండి, ఈలోపు టీసీ తీసుకోవడానికి చిన్ని తీసుకొని రండి అని చెప్తుంది. సరే అమ్మ అని చెప్తే, అమ్మ నీకు దేవుడు ఆ శివయ్య నిన్ను కరుణించాడు, ఆ టీసీ పంపిస్తానని అన్నారు ఎన్జిఓ మేడం రాధిక, నువ్వు స్కూల్లో జాయిన్ అయిపోమ్మా, ఆ స్కూల్లో మనం తీసుకుందాం సర్టిఫికెట్ అని చెప్తే, సరే అంటే స్కూల్లో జాయిన్ అయిపోతుంది. అప్పుడు సత్యంబాబు వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు వాళ్ళ ఆవిడ మేము కూడా హైదరాబాద్ వస్తామని అంటే వీళ్ళందరూ కలిపి హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎన్జిఓ మేడం రాధిక మేడం ఇంట్లో ఉంటారు. ఆ రాధిక ఇంట్లో ఉంటే అక్కడ బోనాలు, తెలంగాణ హైదరాబాద్ కదా బోనాలు ఉత్సవాలు జరుగుతాయి. సరే బోనాలు ఉత్సవానికి వెళ్దామని చెప్పి వీళ్ళందరూ బోనాలు ఉత్సవానికి వెళ్తారు. అక్కడ అన్నీ కూడా బాగా బోనం ఎత్తుకుంటారనమాట. ఎవరంటే ఎన్జిఓ రాధిక, చిన్ని వాళ్ళ అత్తయ్య, చిన్ని వాళ్ళ అత్త కూతురు, వీళ్ళు బాణం ఎత్తుకుంటారు. బాణం ఎత్తుకుని అమ్మవారి దగ్గర పెట్టేస్తారు. అక్కడ అన్నీ కూడా అవతారాలు అనమాట, అమ్మవారి అవతారాలు, డ్రమ్స్ అంతా మొత్తం అదొక జాతరలాగా ఉంటుంది అనమాట, సౌండ్స్ తోటి గట్రా. అమ్మవారి దగ్గర బోనం పెట్టి అప్పుడు సత్యంబాబు గారు మీరు పిల్లల్ని మొత్తం అంతా జాతర అంతా చూపించండి, ఈలోపు ఈ ఆలయ ధర్మకర్త గారు వస్తే కానీ మన పూజ మొదలు పెట్టరు, ఈలోపు మీరు అన్నీ చూడండి అంటే, సరే వాళ్ళు అన్నీ చూస్తూ ఉంటారు. సత్యంబాబు పిల్లల్ని వాళ్ళ ఆవిడని మొత్తం అంతా సంబరం అంతా చూపుతారు. అంటే అందులోని క్లిప్పులని, హెయిర్ బ్యాండ్స్ అవన్నీ అమ్మటం ఇవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ కొనుక్కోవడం ఇలా సరదాగా ఉంటారనమాట. ఈలోపు దేవేంద్ర అనే దేవ అనమాట వచ్చి వాళ్ళని అంటాడు, నువ్వు ఇలాగా ఎల్లమ్మవారి టెంపుల్కి వెళ్దాం, మొత్తం అంత సిద్ధం చేయి అని చెప్తాడు. సరే వాళ్ళందరూ రెడీ అయిపోతారు. ఈ లోపేమో బాబు అని పిలుస్తాడు. అంటే దేవాకు ఒక కొడుకు ఉంటాడు, ఆడు కూడా చిన్ని వయసే, రమ్మని చెప్తా పిల్లోడు వస్తాడు. వీళ్ళందరూ గుడికి బయలుదేరుతారు. ఈ లోపు అంటాడు, నీకు ఎవరైనా ఫోన్ చేస్తే గమ్మని నాకు ఇంపార్టెంట్ అయితే నీకు, లేకపోతే ఇవ్వద్దు అని చెప్తాడు దేవా వాళ్ళ పియ్యకి. సరే 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 అని అంటారు. ఈ లోపు వీళ్ళంతా కూడా టెంపుల్కి బయలుదేరుతారు. ఈలోపు బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య ఉంది కదండి, ఆ కావ్య ఎంటర్ అవుతుంది, అంటే గెస్ట్ కింద వస్తుంది అనమాట ఆ బోనాల ఉత్సవాలకి. ఈలోపు అక్కడ ఎన్జిఓ రాధిక రిసీవ్ చేసుకుని మేడం అప్పుడు కూడా సత్యంబాబు వాళ్ళ ఆవిడ పిల్లలు ఉంటారనమాట.
నమస్తే అంటే నమస్తే. మీరు నేను ఇన్వైట్ చేసిన వెంటనే మీరొచ్చినందుకు చాలా హ్యాపీ అంటే, లేదు లేదు ఇంత పెద్ద ఈవెంట్‌కి నన్ను ఇన్వైట్ చేయటం నేను అదృష్టవంతురాలినని చెప్పుకోవాలి. సరే అని చెప్పేసి అనుకుని అక్కడ ఏవో ఫోటోలయి, సెల్ఫీలు అవి ఇవి తీసుకొని ఎవరికాళ్ళు ఎళ్ళిపోతారు. ఈలోపు అక్కడ డాన్స్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికొచ్చింది కదా! తనకి వచ్చిన ఒక చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర ఉంటదక్కడ. చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర ఉంటే ఆర్టిస్ట్‌కి ఒంట్లో బాగోలేదు. తనకి జ్వరం. ఇప్పుడు ఎలాగా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటది. ఈలోపు రాధిక మేడం వస్తది. చెప్పుద్ది ఈ విషయం అంతా. సరే చిన్ని ఉంది కదా! చిన్నితో చేయిస్తే బావుంటదంటే, మంచి సలహా ఇచ్చావు. సరే చిన్ని సరిపోతది. పోన్లే నాకు మాట రాకుండా చేసావని చెప్పి అక్కడ స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇస్తారు. ఈలోపేమో కట్ చేస్తే దేవేంద్ర అక్కడ అమ్మవారి పూజ చేయించుకుని అమ్మవారి దర్శనం అది చేసుకుంటారు. అంటే అతను ధర్మకర్త కాబట్టి అక్కడ పూజారులాళ్ళు అతనికి మర్యాదగా, సాంప్రదాయంగా అన్ని పూజలు చేస్తారు. ఈళ్ళు అక్కడ గెస్ట్‌లకి చైర్స్ ఏర్పాటు చేస్తారు. ఆ చైర్స్‌లో కూర్చుంటారనమాట. ఈలోపు బాలాజీ వస్తూ ఉంటాడు. బాలాజీ ఇంతకుముందు చిన్నీని కిడ్నాప్ చేసిన కొంతమందిని ఏర్పాటు చేస్తాడు కదా! కిడ్నాప్ చేయడానికి ఇద్దరిని. వాళ్ళు మళ్ళీ చిన్నీని చూస్తారు. అప్పుడు వెంటనే చిన్ని ఇక్కడుందండి. ఇక్కడ రాజమండ్రిలో మనం కిడ్నాప్ చేస్తే మిస్ అయింది కదా! ఆ పిల్ల ఇక్కడున్నది బాలాజీ అనంటే, సరే అయితే జాగ్రత్తగా ఏసేయండి. జాగ్రత్తగా కిడ్నాప్ చేశాను మళ్ళీ ఆ షేట్‌కి ఇచ్చేద్దాం అని అంటాడు. సరే అంటాడు. మిమ్మల్ని చూస్తే ఆ పిల్ల మళ్ళీ గుర్తుపట్టేస్తే మళ్ళీ అల్లరి చేసేస్తది. ఆ అమ్మాయికి కనపడకుండా తీసుకొచ్చేయండి అని చెప్తాడు. అలాగే అంటాడు. హమ్మయ్య! 3, 4 లక్షలు నా అకౌంట్‌లో పడతాయి. ఇంక నా ఈ 10 రోజులు నాకు సరిపోద్ది అనుకుని వాడెళ్ళిపోతాడు. ఈలోపు దేవ అక్కడ కూర్చుంటాడు కదా! దేవేంద్ర. ఈలోపు అక్కడ బాలాజీ నిలబడతాడనమాట దేవా దగ్గర. ఓ పక్కనేమో సత్యం అంటే చిన్ని వాళ్ళ మావయ్య, సరళ వాళ్ళంతా ఉంటారు. ఆళ్ళ అత్తయ్య గటాను. ఈలోపు చిన్ని పెర్ఫార్మన్స్ ఇస్తారనమాట కావ్య స్టేజ్ మీద. దండం పెట్టుకుంటే ఈవిడెవరమ్మా అని కావ్యని అడుగుతదనమాట. అందులో అడిగితే ఈమె అమ్మమ్మ జగన్మాత అని అంటది. ఆహా! అంటే ఈ పాత్రలో మీరు నాకు అమ్మ ఎలాగో మొత్తం ప్రపంచానికి అమ్మ అమ్మ అంటే అవునమ్మా అంటది. ఈలోపు ఒక రాక్షసుడొస్తాడు. వచ్చి తను పట్టుకొని లాక్కుపోతాడు రా రా అని. అంటే నేను రానంటే ఈలోపు చెయ్యి కొరికేసి పక్కకు తప్పుకుంటది. ఈలోపు ఇలాగా అమ్మవారి కింద వస్తది కావ్య. అంటే బ్రహ్మముడి సీరియల్‌లో ఉంది కదా! హీరోయిన్ ఆ కావ్య. వచ్చి అక్కడ పాట పాడుతదనమాట. విజయవాడ కనకదుర్గ అని చెప్పి పాటొస్తది కదండీ! ఆ పాట పాడుతూ అక్కడ ఆ రాక్షసుడిని ఆ త్రిశూలంతో పొడి చేస్తాడు. అలా చూపిస్తారు. ఈలోపు అందరూ కూడా చప్పట్లు కొట్టేస్తారు. ఈలోపు ఆ చిన్న పిల్ల చాలా చేసిందని చెప్పి ఆ అమ్మాయికి సన్మానం చేయటానికి దేవేంద్రని పిలుస్తాడు. దేవేంద్ర వచ్చి చాలా అద్భుతంగా చేసావమ్మా నువ్వు. చాలా అద్భుతంగా చేసావు అని చెప్పేసి సాల్వా కప్పి ఒక కప్ ఇస్తారనమాట. థ్యాంక్ యూ సార్ అని అంటూ ఉంటది. కట్ చేస్తే అక్కడ జైలర్ కాంచన అని ఒక అమ్మాయి ఉంటదనమాట. ఈ కావేరి విషయాలన్నీ కూడా ఆ కాంచనాకి తెలుసనమాట. అంటే కాంచనాని అక్కడ పెట్టాడనమాట దేవేంద్ర. ఎందుకు పెట్టాడు కాంచన అనే జైలర్‌ని? ఇక్కడ కావేరి ఏం చేస్తుందో ఆ విషయాలన్నీ కూడా తెలియచేయటం కోసమని కాంచనాని పెట్టాడనమాట. ఈలోపు కాంచన ఏం చేస్తది? కాంచన కావేరికి ఒక కూతురుంది. కావేరి కూతురు ఆల్రెడీ బయటకొచ్చేసింది. వాళ్ళ మావయ్య దగ్గర ఉన్నది అనే విషయం చెప్పటం కోసమని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదని డైరెక్ట్ దేవా వాళ్ళ ఇంటికెళ్ళిపోయింది. అక్కడ వాచ్‌మెన్ ఉంటాడు. ఏది దేవా గారు ఫోన్ ఎత్తట్లేదంటే ఆయన టెంపుల్‌లో ఉన్నారు. అక్కడ ఎత్తరు. ఆయన ఫోన్ ఉండదు కదా! వాళ్ళ పియ్యకి చేయమంటే పియ్య కూడా ఎత్తట్లేదంటే, సరే ఎక్కడంటే ఎల్లమ్మ గుడి హైదరాబాద్ చివారన అంటాడు. ఈవిడేమో బండి మీద వచ్చేసి మొత్తానికి దేవాందర్‌ని కనిపెట్టేస్తది. సార్ సార్ అని చెప్పి గట్టిగా అరిచేసరికి, ఆ! వస్తున్నానని దేవేంద్ర వస్తాడు. వచ్చినప్పటికి అక్కడ కేబుల్ వైర్ ఉంటది. ఎలక్ట్రికల్ కేబుల్ ఉంటది. అది దానికి తగిలి షాకొచ్చేసి పడిపోతదనమాట. అక్కడ మొత్తం అమ్మవారిని చూపిస్తూ, అమ్మవారి కిరణాలయి పడుతున్నట్టు చూపిస్తారనమాట సీరియల్‌లో. ఈలోపు అక్కడికొచ్చి ఏమైంది కాంచన ఏంటి అని అడుగుతాడు. సార్ కావేరి అని ఇలా చూపిత్తూ కావేరి అని చూపిస్తూ మాట్లాడకుండా స్పృహ కోల్పోద్ది. వెంటనే ఏంటి కావేరి అంటుందని చెప్పి వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోయి హాస్పిటల్‌లో అన్నీ చూపిత్తారు. ఏవండీ ఈవిడ కోమాలోకెళ్ళిపోయిందంట డాక్టర్స్. ఎంత ఖర్చయినా పర్వాలేదు. మొత్తానికి అర్జెంట్‌గా నువ్వు ఆవిడని బాగు చేయించండి అని చెప్తాడు. ఈలోపు తన గతం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఏంటంటే ఒక ఆమెని తను పొడి చేస్తున్నట్టు ఈలోపేమో కావేరి ఆ కావేరి ఏమో తనకి ఎదురు తిరుగుతున్నట్టు, ఈలోపేమో కావేరి దొంగతనం చేసింది అని చెప్పటం, ఈలోపు పోలీసులు తీసుకెళ్ళిపోవటం ఇలా షార్ట్‌గా ఊహించుకుంటాడు అంతే. ఫుల్‌గా కాదు కానీ ఏదో మామూలుగా ఇవే అలా ఊహించుకుంటాడు. ఈలోపు ఏమవుతదంటే
సరే అని చెప్పి అక్కడి నుండి ఇది వచ్చేస్తాడు. ఈలోపు ఈడేం చేస్తాడంటే బాలాజీ వచ్చేస్తూ ఉంటాడు. వచ్చేస్తుంటే ఈలోపు సత్యం బాబు బాలాజీని చూస్తాడు. బాలాజీని చూస్తే శుభ్రంగా ఆయన పరుగు పరుగు పెట్టించి బాలాజీని చూడగానే సత్యం బాబు కొంత గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అంటే వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుని వస్తాడు. పెళ్లి చేసుకుని వచ్చినప్పటికీ మీ చెల్లి చచ్చిపోయింది అని చెప్పే మాటలు గుర్తు చేసుకుంటుంటాడు. ఈలోపు సత్యం బాబు వెళ్ళి వాడిని చితక్కొట్టేసి పెద్ద రాయి తీసి బండరాయి తీసి కొట్టేద్దాం, ఎందుకు నా చెల్లి బతుకున్న చెల్లిని చచ్చిపోయిందని చెప్పు, ఎవడో చెప్పించాడు నా అని చెప్పేసి ఇలాగా ఎత్తినప్పటికీ నేను చెప్పేస్తానని చెప్పి అక్కడ ఇసుక కళ్ళల్లో కొట్టేసి మళ్ళీ పారిపోతాడు. అయ్య బాబా, నేను బాగానే తప్పించుకున్నాను, లేకపోతే నా పని అయిపోయాను. అంటే వాళ్ళ చెల్లి జైల్లో ఉన్నదన్న విషయం తెలిసిపోయిందా, అయితే ఈ విషయం దేవేంద్రకి చెప్పాలా వద్దా అని అనుకుంటుంటాడు బాలాజీ అనే వ్యక్తి. అప్పుడు ఈలోపు బాలాజీకి ఫోన్ చేస్తాడనమాట దేవేంద్ర, అర్జెంటుగా నువ్వు ఇక్కడికి రంటే వచ్చేస్తాడు. ఏంట్రా అసలు ఏమవుతుందిరా, కావేరి గురించి ఏంటి, 10 సంవత్సరాలు అయిపోయిన కావేరి గొడవ ఇప్పుడు ఆ కాంచన చెప్పడానికి వచ్చింది. అసలు ఏమైందిరా, కావేరి బయటకు వచ్చేసిందా ఏంటి, మళ్ళీ ఒకవేళ కావేరి కానీ బయటకు వచ్చేస్తే మన వ్యాపారాలు మన ఆర్థిక మూలాలన్నీ కూడా కదిలిపోతాయి. అందుకని అంటే లేదండి జైల్లోనే ఉంది, అయితే జైలుకి వెళ్దాం పదని చెప్పి జైలుకి వెళ్తారనమాట. అక్కడ జైలర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని జైలుకి వెళ్తారు. జైలుకి వెళ్ళేసరికి అక్కడ అక్కడ కావేరి ఉంటుంది. ముందాళ్ళ ఆయన వస్తాడు. వస్తే ఏంటి నువ్వొచ్చావు, ఇంకా నన్ను వదలవా, నువ్వు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నా తండ్రిని కోల్పోయాను, నా వదిన నా అన్నయ్య నన్ను బయటికి గెంటేశారు, ఇంకేం చేద్దామని వచ్చావురా, నిన్ను ఇలా చేయించినోడు పని చెప్పాలి అన్నప్పటికీ దేవేంద్ర వస్తాడు. దేవేంద్ర వచ్చి ఏంటి ఏంటి నాకు తెలియవు అనుకుంటున్నావా, నీ విషయాలన్నీ నాకు కాంచన చెప్పింది అని దేవేంద్ర చెప్తుంటాడు. ఈలోపు హైదరాబాద్ వచ్చారు కదండి వాళ్ళు, ఎవరు కట్ చేస్తే చిన్ని వాళ్ళని, సరే టీసీ తీసుకుని ఇవాళ ఇచ్చేస్తాను ఉండండి వెళ్ళిపోదురు కానీ అని చెప్పి ఆ ఎన్జిఓ అంటే అప్పుడు నేను కూడా వస్తాను మేడం జైలుకి, మా అమ్మని చూస్తాను అని అంటే ఎప్పుడు పడితే అప్పుడు చూపించరామా, వాళ్ళకి కొద్దిగా రూల్స్ ఉంటాయి, నెక్స్ట్ ములాఖత్తులో చూద్దిగానే ఇప్పుడు నేను నీకు టీసీ తీసుకొచ్చి ఇచ్చేస్తాను అని అంటాడు. ఉండండి మేడం అని చెప్పి లోపల నుంచి ఒక బ్యాగ్ పట్టుకొస్తుంది. నేను పూజారి గారి దగ్గర అమ్మవారి చీర, అమ్మవారి గాజులు, అమ్మవారి ప్రసాదం తీసుకున్నాను మా అమ్మకి ఇద్దామని, ఇది నేను తీసుకున్నానని మా అమ్మకి ఇవ్వండి మేడం అంటది. సరే చిన్ని అని చెప్పి ఆ బ్యాగ్ తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఈ లోపేమో చిన్ని ఏమో అబ్బా మా అమ్మ నేను పంపించాను ఈ చీర ప్రసాదం అంటే ఎంత సంతోషపడిపోతూ ఉంటుందో అని అనుకుంటూ ఉంటుంది చిన్ని. ఇది ఫ్రెండ్స్, తర్వాత నెక్స్ట్ సండే. బాయ్ ఫ్రెండ్స్.